నేను గుడ్ ఫ్రైడే రోజు వాక్యం పంచుకొని సుమారు 4 to 5 years అయింది. మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చారు. అందుబడి దేవుడిని ఎందుకు స్తుతిస్తున్నాను. నేను కూడి వచ్చిన అందరికీ కూడా దేవుడి పేరిట వందనాలు. సో ఆఖరి మాటల్లో ఆఖరి మాటకు వచ్చేసాను. ఆఖరి మాట ధ్యానించుకుందాం. ఆఖరి మాట. సో లూక్ సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. సో ఈ మాట మనం ధ్యానించుకుందాం. సో నాకు తెలిసి 12 minutes సరిపోదు అనుకుంటా. కొంచెం ఎక్స్టెండ్ ఒక 22. ఓకే, థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ. అదే సరిపోదు అనిపించింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆంటీ. సరే, జనరల్గా ఇలాంటి స్టేట్మెంట్ మనం చూసినప్పుడు ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ స్టేట్మెంట్. ఇది యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఈ స్టేట్మెంట్ వల్ల ఏమైందంటే అన్యులకి కొన్ని వింత ప్రశ్నలు వచ్చాయి. అంటే క్వశ్చన్స్. ఎలాంటి ప్రశ్నలు వాళ్ళకి వచ్చాయంటే, యేసు ఇలా ఎలా చేశాడు? ఇట్లా తను స్వయంగా తన ఆత్మని తన అప్పగించుకోవడం ఏంటి? జనరల్గా మానవుడు సహజంగా మరణిస్తే అది మరణం సహజంగా. కానీ డెలిబరేట్గా, అంటే ఇంకా సమయం ఉంటుండగానే ప్రాణము తను అప్పచెప్పుకుంటే అది ఆత్మహత్య అవుతుంది కదా, సూసైడ్ అవుతుంది కదా అని ఇలాంటి వింత ప్రశ్నలు వస్తున్నాయి. తనంతటి తానే ఆత్మను అప్పగించుకుంటే బ్రతికుండగానే అప్పగించుకున్నాడు. ఇది ఎట్లా? ఇది ఎలా అర్థం చేసుకుంటాం మనం? దీన్ని వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, ఇది మరి సూసైడ్ ఎంకరేజ్ చేయదు కదా మీ బైబిల్లో, మరి ఆయన ఎట్లా అప్పగిస్తాడు? ఫిలిస్తీన్లు, శత్రువులైన ఫిలిస్తీన్లు చేతిలో చనిపోవడం ఇష్టం లేక తన కత్తికి తానే పడి చనిపోయినటువంటి సౌలు, అది ఆత్మహత్య. అలాగే గిల్ట్ ఫీల్ అయ్యి, అంటే నేను పాపం చేశాను, నేను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి యేసుని అప్పగించేశాను అని గిల్ట్తో ఉరేసుకొని చనిపోయిన ఇశ్రాయేలీయుడు ఆత్మహత్య. మరి ప్రాణం ఉండగా, ఆత్మ ఉండగానే తన ఆత్మను ఎలా అప్పగించాడు? దీన్ని ఆత్మహత్య లేకపోతే ఏంటి అని అడుగుతున్నారు. దీనికి నా సమాధానం ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బిల్డింగ్ కాలిపోతాము, ఫుల్ ఫైర్. ఆ బిల్డింగ్లో ఒక పాప ఉంది. ఇప్పుడు ఫైర్ అని వచ్చి అమాంతం ఆ కాలిపోతున్న బిల్డింగ్లో దూకి ఆ పాపను కాపాడాడు. కానీ ఆ ఫైర్ మ్యాన్ చనిపోయాడు. ఆ బిల్డింగ్లో కాలిపోయి చనిపోయాడు. ఇప్పుడు ఫైర్ మ్యాన్ చేసింది చనిపోయాడు కదా, ఆత్మహత్య. దీని ఏమంటారు? బలియాగం. అదే జరిగింది కలవలసిన. మనం చావాల్సిన, మనం శిక్ష అనుభవించాలి. యాక్చువల్లీ పర్మనెంట్గా మనం నరకంలో ఉండాలి. యాక్చువల్లీ దేవుడితో పర్మనెంట్గా దూరంగా ఉండాలి మనం. కానీ మన ప్రాణానికి తన ప్రాణం, ఎలాగైతే ఆ ఫైర్ మ్యాన్, ఎలాగైతే ఆ పాప చనిపోసిన పాపను బ్రతికించాడో, తన ప్రాణానికి ఇతని ప్రాణం బలంగా పెట్టాడో, అలా యేసుక్రీస్తు శిలువ మీద తన ప్రాణాన్ని బలంగా పెట్టి మనం కాపాడాడు. దీన్ని ఆత్మహత్య, సాక్రిఫైస్. ఒక నిస్సహాయ స్థితిలో చేసుకుంటే ఆత్మహత్య, సూసైడ్. ప్రేమతో చేసేది సాక్రిఫైస్. అర్థమవుతుంది? సూసైడ్కి సాక్రిఫైస్కి డిఫరెన్స్. ఇదే జరిగింది. అందుకే యోహాను 15:13 మాట్లాడు అద్భుతమైన మాట ఏంటంటే, తన స్నేహితుడి కోసం తన ప్రాణాన్ని పెట్టేంత ప్రేమను
చూపించేవారు ఎవరు లేరు. అది దట్ ఈస్ కాల్డ్ గుడ్ ఫ్రైడే. దీన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. 7వ మాటతో గుడ్ ఫ్రైడే ఆవిర్భవించింది. గుడ్ ఫ్రైడే. సో అంత ప్రాముఖ్యమైన మాట ఇది 7వ మాట. అఫ్కోర్స్ 6వ మాట కంప్లీట్ అయిపోయింది, కానీ ఆత్మను అప్పగించారు కదా. సేఫ్ ప్లేస్లో యేసయ్య ఆత్మని అప్పగించారు కదా. సైతానికి అప్పగించకుండా దేవుడికి అప్పగించారు, తండ్రికి. అక్కడ స్టార్ట్ అయ్యింది గుడ్ ఫ్రైడే. సో అంత వాల్యూ ఉన్న మాట ఇది. సో అందుకే ఈ మాట నేను ప్రతి పదాన్ని మనం ధ్యానిస్తాం, ప్రతి పదాన్ని వదలకుండా ధ్యానిస్తాం. షార్ట్లోనే చెప్పేస్తాను, ఎక్కడ కూడా అంటే సుత్తి లేకుండా చెప్తాను, జస్ట్ మెడిటేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, శబ్దం ఏంటి? గొప్ప శబ్దం, కేక. 2 డివైడ్ చేసి చూద్దాం ఒకసారి. శబ్దము, కేక. ఆయన ఉన్న పరిస్థితి ఏంటి అసలు? యేసయ్య ఉన్న పరిస్థితి ఏంటి? ఆయన ఎలా ఉన్నాడు? అప్పటికి కూడా శిలువ మీద వేలాడుతున్నాడు, మేగులు కొట్టేశాడు, శ్వాస తీసుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితి ఏమంటో తెలుసా? మెడికల్ టర్మినాలజీ ఆస్పైరేషన్ అంటారు. మెడికల్ టర్మినాలజీ అంటే ఇప్పుడు ఒక్కసారి అలా ఊపిరి పీల్చి అలా అనాలంటే కాళ్ళతో బాడీని పైకి లేపడానికి ప్రెషర్ ఇవ్వాలి. మాట్లాడాలంటే ఇంకా చెప్తున్నాను, మాట్లాడాలంటే లంగ్స్లో ఎయిర్ ప్రెషర్ ఇవ్వాలి. అది మెడికల్ స్టూడెంట్స్ తెలుసు. ఆస్పైరేషన్ అంటే మరి అలా అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అలాంటి పరిస్థితుల్లో పలికినటువంటి గొప్ప శబ్దము కేక ఎలా వచ్చింది అంటే ఇది సైన్స్కి, మెడికల్ టెక్నాలజీస్ కూడా అందనటువంటి అద్భుతం. అది దేనికి అందరి రీచ్ కాల ఇప్పటికీ కూడా దీని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఎట్లా చేశాడు కేక? ఎట్లా జరిగింది? శిలువ మీద వేలాడుతున్న వ్యక్తి ఇంపాసిబుల్, కేక వేయడమే కాదు ఊపిరి తీసుకోవడం కోసం ఇంపాసిబుల్. కానీ ఎట్లా కేక వేస్తాడు? గొప్ప శబ్దం. అసలు శబ్దం ఏంటది? దాన్ని గ్రీకులో ఏమంటారంటే ఫోనే మిఖాలే అంటారు. అంటే వెరీ స్ట్రెంగ్త్, అంటే ఎక్కువ బలముతో చాలా లౌడ్గా కేక. దీన్ని ఏమంటారంటే ఎఫోసియన్స్ గ్రీక్లో, అంటే విక్టరీ డిక్లరేషన్. అంటే డిక్లేర్ చేస్తున్నాడు కేకతో, డిక్లేర్, కన్ఫర్మ్. ఎలాగైతే మనం ఒక స్టాంపుతో పేపర్ మీద కన్ఫర్మ్ ఊదినప్పుడు సౌండ్ వస్తుంది, డిక్లరేషన్. అప్పుడు ఎస్, ఇక అయిపోయింది, నేను కన్ఫర్మ్ చేస్తున్నాను దీన్ని, మిషన్ సక్సెస్ఫుల్. అది ద కేక. గొప్ప శబ్దముతో కేక అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ స్టాంప్. వేసినప్పుడు సౌండ్ వస్తుంది, అంటే పబ్లిక్గా డిక్లేర్ చేస్తాడు, అయిపోయింది, మిషన్ కంప్లీటెడ్. విక్టోరియస్ షౌటింగ్ అనమాట, విక్టోరియస్ డిక్లరేషన్ అంటారు. గొప్ప శబ్దంతో కేక. కేక వేసినప్పుడు దీన్ని మనం ఇంకా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇది విక్టోరియస్ డిక్లరేషన్ ఎలా అంటే ఫుల్ఫిల్మెంట్ కూడా డిక్లేర్ అయింది. ఫుల్ఫిల్మెంట్ కూడా అంటే ఈ స్టేట్మెంట్ ఉంది కదా, నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను, ఇదే స్టేట్మెంట్ కీర్తన గ్రంథం 31:5 చూస్తాం. అక్కడ ఎవరు రాశారంటే దావీదు రాశారు. దావీదు అంటే యూదులు ఆచారం ప్రకారం ఏంటంటే యూదులు వాళ్ళ పిల్లలకి నేర్పించే ఫస్ట్ ప్రేయరే ఈ స్టేట్మెంట్, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను. ఆ స్టేట్మెంట్ పలికిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా నిద్రపుచ్చేవాళ్ళు పిల్లలు. ఎందుకంటే రేపన్న రోజు ఏం జరుగుతుందో తెలియదు, ఎట్లా ఉందో తెలియదు. నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ మూమెంట్ ఏ యుద్ధాలు వస్తారు, ఏ శత్రువులు దాడి చేసి ఎవరిని చంపేస్తారో తెలియదు. అందుకే వాళ్ళు అలవాటు చేసుకున్న ప్రార్థన ఇది. అంటే ఈ లేఖను ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే
కీర్తన గ్రంథం 31:5 నుంచి తీసుకొని యేసుప్రభు ఆ మాటని సిలువ మీద పలికారు. జనరల్గా ఆఖరి స్టేట్మెంట్, ఆఖరి లైన్ తన సొంత లైన్ పలకలే, వాక్యం నుంచి పలికాడు ఆయన. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వాక్యానుసారంగా జీవించే వ్యక్తి అలా ఉన్నాడు. ఆయన పలుకు కూడా వాక్యంతోనే పలికాడు, వాక్యంతోనే లింక్ అయింది, సొంతంగా పలకలే. లాస్ట్ కనీసం ఆయనకున్న ఒకే హోప్ మనం ఏమనుకుంటాం, లాస్ట్ సరే ఇంకా అయిపోయింది, నా సొంతంగా ఏదోటి మాట్లాడదాం, పలానా పేపర్లో పలానా ఆస్తి కాగితాలు ఉన్నాయి, తీసుకోరా, ఇది ఏదో పంచుతాం, ఏదో డిస్కషన్, పర్సనల్ ఏదో థింగ్స్ డిస్కషన్. కానీ ఆయన అలా చేయలే, వాక్యాన్ని పలికాడు. Psalms 31:5 నా ఆత్మ నీకు అప్పచెప్పు. ఈ స్టేట్మెంట్ ఆయన ఆల్రెడీ ఉన్న స్టేట్మెంట్, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నదే ఆయన పలికాడు. వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ఎలా, వాళ్ళ నోటి నుంచి కూడా ప్రతీది కూడా వాక్యమే వస్తుంది. బిబ్లికల్గా ప్రతీది కూడా లింక్ అయ్యే మాట్లాడతారు. అది లైఫ్ అంటే. అలాంటి లైఫ్ జీవించాలి. దట్ ఈస్ కాల్డ్ లైఫ్, వాక్యానుసారమైన జీవితం. మనలో కొంతమందికి నోరిప్పితే తెలుసు కదా, అందరికీ అనట్లేదు, నోరిప్పితే బూతులు, లేకపోతే ఇంకేదో, లేకపోతే సరైన పదాలు రావు, కోపంలో శపించే పదాలు వస్తాయి. కానీ అలా కాదు, అంత ప్రెజర్లో కూడా, అంత స్ట్రెస్లో కూడా వాక్యమే మాటగా, ఆఖరి మాటగా అలిగేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచనం కదా, అంటే అందులోనే తండ్రి నీ చేతికి, ఇప్పుడు తండ్రి కేక వేశారు, ఓకే, బిగ్గరగా కేక, విక్టోరియస్ కేక, షౌట్. దీన్ని ఇంకా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, సైనికుల చేతిలో చిక్కుకోవడం కంటే తన ప్రాణాన్ని తనే ఒక రాజు అప్పచెప్పుకున్నాడు. అంటే సైనికుడి చేతిలో చిక్కుకుంటే దాన్ని ఏమంటారు, బందీగా ఉంటే విక్టిమ్, బట్ హీఈస్ నాట్ విక్టిమ్. అక్కడ జరిగింది విక్టర్, జయశాలి. నెక్స్ట్ వర్డ్ ఏంటి, తండ్రి. అద్భుతంగా తెలియదు, తండ్రి అని మళ్ళీ లాస్ట్లో పలికాడు. మొదట్లో పలికాడు, మనకు తెలుసు. మొదట్లో తండ్రి వీరు ఏం చేయించున్నారో క్షమించు. రెండో వర్డ్ పలకలేదు, తండ్రి అనే వర్డ్ లేదు. ఎందుకంటే అది నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాం, అది ఒక కన్వర్జేషన్ జరిగింది. మూడో మాట తెలుసు మనకి, అమ్మ ఇదిగో రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. నాలుగో మాట నా దేవా. ఇక్కడ తండ్రి అని పలకలేదు, పాసిబిలిటీ లేదు, పలకలేదు నాలుగో మాటలో. ఐదో మాటలో దప్పికొంది, మనకు తెలుసు ఐదో మాటలో నేను దప్పికొంటున్నాను. ఆరో మాట సమాప్తం, కంప్లీటెడ్ అన్నాడు. తండ్రి అని వర్డ్ పలకలేదు. ఏడో మాటలో పలికాడు. గమనించరా, మొదటి మాట తండ్రి, ఆఖరి మాట తండ్రి. అది లైఫ్ అంటే. మన డే మొదలెడితే తండ్రితో మొదలెట్టాలి, డే ఎండ్ అయినా తండ్రితోనే ఎండ్ చేయాలి. దట్ ఈస్ లైఫ్. ఆయన అదే చేశాడు. ఫస్ట్ వర్డ్ తండ్రితో, లాస్ట్ వర్డ్ తండ్రితో ఎండ్ చేశాడు. తండ్రితో మొదలు, తండ్రితో ఎండ్. మరి ప్రతిరోజు ఇదే ఉండాలి. తండ్రితో డే స్టార్ట్ చేయాలి, ప్రే చేసుకుని తండ్రితో ఏం చేయాలి. అది ఇక్కడ మధ్యలో ఎందుకు మిస్ అయింది, ఏమైంది మధ్యలో ఎందుకు మిస్ అయింది తెలుసు మనకి. మరొక వచనం చదువుతాం, 2 Corinthians 5:21. ఎవరు తీయద్దు, చదివేస్తాం. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేస్తే, మన పాపాలను ఆయన మీద వేసుకుని ఉన్నారు. రైట్, అంతా బాగానే ఉంది. మన పాపాలు ఆయన మీద మోసుకుని పాపమును మోసుకుని గొర్రెపిల్లలాగా ఆయన ఉన్నారు. ఏ పాపం ఎరుగని వ్యక్తి అయినా, ఓకే, ఏ పాపము ఎరుగనో క్లియర్, రైట్. మరి తండ్రి సంగతి ఏంటి? ఈయన ఏ పాపం ఎరగడు, మన పాపాలు మోస్తున్నారు, కరెక్ట్, ఓకే. తండ్రి ఏం చేస్తున్నాడు అప్పుడు?
తండ్రి ఎందుకు స్పందించలేదు? ఈయన పలకలేదు, ఓకే, తండ్రి ఎందుకు స్పందించలేదు? తండ్రి క్యారెక్టర్ ఏంటి, తండ్రి యాటిట్యూడ్ ఏంటి, స్వభావం ఏంటో తెలుసా? అది ఎక్కడ రాస్తుందంటే హబక్కు గ్రంథం 1:13 ఒక లైన్ రాస్తుంటుంది. అదేంటంటే నీ కను దృష్టి, అంటే తండ్రి నీ కను దృష్టి, నీ కళ్ళు దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. అది ఫాదర్ యొక్క నేచర్. అది మార్చుకోలేదు ఆయన. ఆయన నిష్కలంకమైన వ్యక్తి తండ్రి. ఆయన స్వభావం అది. పాపాన్ని చూడలేదు. యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదు, ఓకే, కానీ ఆయన మోస్తున్నది ఆ పాపం. అది ఎవరిది? మనది. ఆ పాపాన్ని ఆయన చూడలేడు. ఆయన స్వభావం ఏంటంటే పాపాన్ని తట్టుకోలేదు, స్వభావం చూడలేకపోయాడు. ఈయన తండ్రి అని పిలవలేకపోయాడు, ఆయన చూడలేకపోయాడు. ఆ ఎడబాటు అనుభవించాడు. చూసారా, ఎడబాటు అది నరకం. నరకం అంటే తండ్రితో సపరేషనే నరకం. ఆ సపరేషన్ మళ్ళా రీస్టోర్ చేయడానికే కదా. మళ్ళా 6వ మాటలో కంప్లీట్ అయిపోయింది. మళ్ళా ఆ కనెక్షన్ 7వ మాటలో రీస్టోర్ అయింది. రీస్టోర్ మధ్యలో అంతా కూడా సాక్రిఫైస్ ఉంటుంది. తర్వాత లాస్ట్లో రీస్టోర్ అయింది కనెక్షన్. అయితే నెక్స్ట్ వర్డ్ ఏంటి? నీ చేతికి. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ కదా. గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి, అక్కడ దాకా అయిపోయింది. నీ చేతికి. ఇక్కడ డౌట్ రావాలి మనకి, ఆయన దేవుని ఆత్మస్వరూపి కదా, మరి ఈయనేంటి నీ చేతికి అంటున్నాడు? ఏంటి యేసయ్య? ఇది ఎట్లా అర్థం చేసుకుంటాం మనం? యేసు అంటున్నాడు నీ చేతికి నా ఆత్మను అప్పగించు, నీ చేతికి అని పలికాడు ఆయన. మరి ఆయన ఆత్మస్వరూపి కదా. యోహాను సువార్త 4:24 ఏముంటుంది? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మరి నీ చేతికి అనే వర్డ్ ఆయన పలికాడు కదా. దీన్ని ఏమంటారంటే యాంథ్రోపోమోర్ఫిజం అంటారు. ఏదో కొంతమంది విచిత్రంగా చూస్తారు. యాంథ్రోపోమోర్ఫిజం అంటే ఇదేదో కొత్త వర్డ్ కాదు, బిబ్లికల్గానే ఈ వర్డ్. అంటే దీన్ని ఈ బైబిల్ రాయడం విధానం ఏంటంటే ఇట్లా రాస్తారనమాట. కొన్ని మనకు అర్థం కావడం కోసం. మనం ఎంత మనుషులం కదా, దేవుడి యొక్క ఆలోచనలు మన ఆలోచన వేరు, మన థింకింగ్ వేరేగా ఉంటుంది. సో మనకు అర్థం కావడం కోసం ఆయన అంటే బైబిల్ పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన విధానంలో ఇదొక విధానం. కొన్ని వచనాలు యాంథ్రోపోమోర్ఫిజం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవడం కోసం చెప్తాను. యెహోవా కన్నులు లోకమంతటా సంచరిస్తున్నాయి అని ఉంది బైబిల్. అంటే ఆయన కన్నులకి ముందు చక్రాలు వెనక 2 చక్రాలు ఉన్నాయనా? కాదు. యెహోవా కన్నులు లోకమంతా సంచరిస్తున్నాయి. అర్థం ఏంటంటే ఆయనకి అన్నీ తెలుసు అని. ఆయనకి అన్నీ తెలుసు, ఆల్ సైన్స్, ప్రతిదీ తెలుసు అని. అలాగే నీ రెక్కల నీడలో నన్ను దాచుము అని ఉంటుంది బైబిల్లో. రెక్కల నీడలో, రెక్కలేంటి? దాని అర్థం ఏంటంటే ప్రొటెక్షన్. దీన్నే యాంథ్రోపోమోర్ఫిజం అంటారు. నా ప్రార్థనకి నీ చెవి యొగ్గుము అంటే నా ప్రార్థనలు ఆలకించే దేవుడు అని అర్థం. చెవు యొగ్గు అంటే ఆకాశం నుంచి ఇట్లా అని కాదు, దాన్ని వర్ణిస్తుంది. మనకు అర్థం కావడం కోసం రాసినటువంటి శైలి ఈ యాంథ్రోపోమోర్ఫిజం అంటే. ఆ శైలి అంటే ప్రార్థన ఆలకించే దేవుడు అని. సరే, ఇక్కడ మీ చేతికి, చేతి దేనికి సాదృశ్యం? చెయ్యి అంటే అధికారం, అథారిటీ. తర్వాత నియంత్రణ, కంట్రోల్. చెయ్యి అంటే దాని అర్థం చెప్తున్నాం, రక్షణ, ప్రొటెక్షన్, శక్తి, పవర్ అండ్ నమ్మకత్వం. మనం ఏదైనా ఒక విలువైన వస్తువు అంటే మనకు బాగా ఇష్టమైన వస్తువు ఎవరికైనా ఇచ్చి మనం వెళ్ళాల్సిన
మనం ఎక్కడికైనా వెళ్ళాల్సిన టైం వస్తే మన దగ్గర ఉన్న విలువైన వస్తువు తీసుకెళ్ళని పర్మిషన్ లేదనుకోండి, ఎవరికి ఇస్తాం? నమ్మకమైన వ్యక్తికి కదా ఇస్తాం. యేసయ్య తన ఆత్మను ఎవరికి ఇచ్చాడు? నమ్మకమైన వ్యక్తి. ఎందుకు ఇచ్చాడు? యేసయ్య తన ఆత్మని తండ్రికి ఎందుకు ఇచ్చాడు? మళ్ళా తీసుకోవడానికి ఇచ్చాడు. ఎప్పుడు? ఎక్కడుంది వచనం? యోహాను సువార్త 10:18లో ఏముంటో తెలుసా? ఎవడను నా ప్రాణం తీసుకోను, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. నేను పెడుతున్నాను, ఎవరు తీసుకోరు, ఎవరికి అధికారం లేదు, నేను పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నాను? ఎందుకంటే దాన్ని పెట్టుటకు నాకు అధికారము ఉంది, దాన్ని తిరిగి తీసుకున్నట్టు అధికారం ఉంది. తిరిగి ఎప్పుడు తీసుకున్నాడు? పునరుద్ధానపు దినము రోజు జరిగింది. పునరుద్ధానపు దినం రోజు తిరిగి తీసుకునే అధికారం ఉందంట. మళ్ళా దాన్ని పెట్టుటకు కూడా అధికారం ఉందంట. ఎవరిచ్చేది అధికారం? అది కూడా కింద లైన్లో ఉంది. ఎవరిచ్చారంటే నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అంట. ఈ లైన్ నోట్ చేసుకోండి. ఇది జాన్ 10:18. తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందాడు, అందుకే ఇచ్చాడు. అందుకే ఆత్మని ఇచ్చాడు. ఎందుకంటే మళ్ళీ తిరిగి తనకి ఇచ్చే అధికారం ఉందంట, తిరిగి తీసుకునే అధికారం కూడా ఉందంట. కానీ అలా ఇచ్చి తీసుకునే అధికారం ఉన్నా కూడా నమ్మకమైన వ్యక్తికే కదా ఇవ్వాలి. ఓకే, అయితే ఇక్కడ ఒక డౌట్ రావాలి. యేసు దేవుడు కదా, యేసు దేవుడు, మళ్ళీ తను దేవుడై ఉండి కూడా తన ఆత్మను తన తండ్రికి ఇవ్వడం ఏంటి? దేవుడే కదా, తండ్రికి ఇచ్చాడు ఆత్మ, దేవుడే. కానీ మళ్ళీ తండ్రికి ఇవ్వడం, మళ్ళీ తీసుకోవడం, ఇవన్నీ ఎందుకు చేస్తారు? కానీ హ్యూమన్ నేచర్లో ఉంటారు ఆయన. దీన్ని ఏమంటారు తెలుసా? హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ క్రైస్ట్ అంటే 100% గాడ్, 100% హ్యూమన్. 100% దైవిక స్వభావం కలిగిన వ్యక్తి, 100% మానవ స్వభావం కలిగిన వ్యక్తి. హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ క్రైస్ట్ అర్థం చేసుకోవాలంటే చాలా ఉంది. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దోణి ఎక్కి యేసయ్య వెళ్తున్నాడు కదా, యేసయ్య టైర్డ్గా ఉండి పడుకున్నాడు, బాగా టైర్డ్గా ఉండి యేసయ్య పడుకున్నాడు కదా, అది మానవ స్వభావం. ఏ దోణిలో అయితే టైర్డ్గా ఉండి పడుకున్నాడో అదే దోణిలో నించుని గాలిని, సముద్రాన్ని గద్దించాడు. ఇది దైవికమైన స్వభావం. డ్యూయల్ రోల్స్ కనబడతాయి యేసయ్యలో, 2 స్వభావాలు. అందుకే ఆయన ఒక యూనిక్ పర్సన్, అందుకే ఆయన సృష్టికర్త. ఆయన డ్యూయల్ రోల్. లాజర్ చనిపోతే ఏడ్చాడు, కన్నీళ్ళు విడిచాడు. అవునా? లాజర్ చనిపోతే కన్నీళ్ళు విడిచాడు కదా, అది మానవ స్వభావంలో ఉన్నాడు కాబట్టి. కానీ ఏ లాజర్ కోసం అయితే కన్నీళ్ళు విడిచాడు, అదే లాజర్ని మళ్ళీ లేపాడు. అది దైవిక స్వభావం. శిలువ మీద దాహం అన్నాడు కదా, అదే యేసయ్య సమరయ స్త్రీకి ఏమన్నాడు? నా దగ్గరికి రా, నీ దాహం తీరుస్తా, మళ్ళా నీకు తప్పికొనవు, నీకు తప్పిక రాదు. మళ్ళా ఆ వ్యక్తే మళ్ళా శిలువ మీద దాహం అన్నాడు. దైవిక స్వభావము, మానవ స్వభావం 2 కలిపి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. 4300 సెంటీమీటర్ లోతున గలీలియా సముద్రం పైన, సముద్రాన్నే తన పాదాల దగ్గర చెప్పులాగా తొడిగి నడిచాడు కదా, అంటే నీటి మీద ఆయనకు ఉన్న హక్కు. కానీ అదే వ్యక్తి సులువు మీద దాహం. హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. ద్వంద్వ స్వభావం కలిగినటువంటి వ్యక్తి, సృష్టికర్త. ఆయన అలాగే ఉండగలరు, ఆయన ఫ్లెక్సిబిలిటీ ఉంది. సరే, త్వరగా ముగించేద్దాం. యేసు తన ఆత్మను ఎలా అప్పగించుంటాడు అంటారు? ఎలా అప్పగించాడు? తన ఆత్మని అప్పగించాడు కదా, అపవిత్రంగా అప్పగించాడా, పవిత్రంగా అప్పగించాడా, దోషిగా అప్పగించాడు, నిర్దోషిగా? ఒకసారి చూద్దాం. హెబ్రూ 9:14 ఏమిటో తెలుసా? తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని, నిర్దోషిగా అర్పించుకున్నాడు. నిర్దోషి. మనకి దేవుడు లైఫ్ ఇచ్చాడు, జీతం, జాబ్స్ ఇచ్చాడు, బిజినెస్ ఇచ్చాడు, మనకి లైఫ్ ఇచ్చాడు. మనం ఎలా అప్పగిస్తున్నాం దేవుడికి? 24 అవర్స్ ఇచ్చాడు, 24 గంటలు. 24 గంటల్లో మనం ఏం చేస్తున్నాం? మన టైం వేస్ట్ చేస్తున్నామా, లేకపోతే తిరిగి దేవుడికి మళ్ళా
ఈ టైంని ఎలా ఉందో అలాగే చక్కగా ఆయన మహిమార్థంగా వాడి ఆయనకు అప్పచెప్తున్నాను లేదే. మనం కూడా ఇట్లా అప్పచెప్పాలి. నిర్దోషిగా మన ఆత్మ కాన్ఫిడెన్స్ ఉందా మనకి. ఇప్పుడు ఎవరి దగ్గర మనకి అర్జెంటుగా పెళ్ళికి వెళ్ళాలి, బండి లేదు మన దగ్గర, పక్కింటి వాడి దగ్గర బండి తీసుకున్నాము, వెహికల్ తీసుకున్న తర్వాత మ్యారేజ్కి వెళ్తున్నాం. వస్తున్నప్పుడు అనుకోకుండా వర్షం వచ్చింది, బురదలో ఆ వెహికల్ తడిచిపోయింది, బురద అంటూ అంటుకుంది. ఇప్పుడు బురద అంటుకున్న అదే వెహికల్ని మళ్ళీ తిరిగి పక్కింటోడికి ఇస్తారా, మళ్ళీ సర్వీస్ చేసి కడిగిస్తారా? ఆయన దగ్గర ఎలా తీసుకున్నామో అలాగే కదా ఇస్తాం. ఎలా అయితే తీసుకున్నామో అలాగే కదా ఇస్తాం. అదే కదా పద్ధతి అంటే. వేసి అదే చేసింది. సింపుల్. నిర్దోషిగా ఆత్మ ఎలా ఉందో అలాగే ఇచ్చేది. ఫ్రెష్, ఏ దోషం అంటుకుని ఆత్మ ఇచ్చేసాడు అలాగే. సో ఇక్కడ సరే ఆయన మనం ముగించేద్దాం. తండ్రి అని పిలిచాడు కదా ఏసైని, మనం కూడా తండ్రి అని పిలవచ్చా? మనం పిలిచే అధికారం మనకు ఉందా? ఉంది. ఆ 2 వచనాలు చూసి ముగించుకుందాం. యోహాన్ 1:12 తను ఎందరికీ ఎందరికి అంగీకరించి తను ఎందరికి అంగీకరించి వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించి మనకు అనుగ్రహించి. ఇంకోటి గలతీ రాసిన పత్రిక 4:6 తెలుసు, మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను, కాబట్టి నీకు దాసుడము కావు. మన ఎవరు? కుమారుమే అని రాస్తుంది. మనకు అధికారం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? లూకా 23:46 చదువుకున్నాం కదా. 44-45లో ఏమిటో తెలుసా? 2 సంఘటనలు జరుగుతాయి. చీకటి, తెరచిలేపు. చీకటి అయితే ఎందుకు వచ్చింది? అది కూడా సైంటిఫిక్గా ఇంకా అది ప్రూవ్ అవ్వలేదు. ఎందుకంటే మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం పస్కా పండుగ టైమ్స్లో వాళ్ళు ఎప్పుడు చేస్తారు? పౌర్ణమి రోజు చేసుకుంటారు. పౌర్ణమి ఎందుకంటే వాళ్ళు లూనర్ క్యాలెండర్ ఫాలో అవుతారు. లూనర్ క్యాలెండర్ అంటే చంద్రుని ఆధారం చేసుకుని క్యాలెండర్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు. సో పౌర్ణమి రోజు గ్రహణం వచ్చే ఛాన్స్ లేదు. గ్రహణం అని సైన్స్ చెప్తున్నారు కానీ అది కాదు. గ్రహణం వచ్చే ఛాన్స్ లేదు. అంటే అది సైన్స్ కూడా అందని వింత. చీకటి అది దేవుని యొక్క ప్రణాళిక. తర్వాత కట్టింగ్ తెలుసు కదా, అది 60 feet హైట్, 30 feet విత్ ఉంది, 4 ఇంచ్ థిక్నెస్. అది చిరిగిపోయింది. కింద నుంచి చిరగలేదు. కింద నుంచి చిరిగితే మనుషులు చిరిగిపోయింది అనుకోవచ్చు, కానీ పైనుంచి కింద చిరిగింది. అంటే దేవుడే దాన్ని ద్వారాలు తెరిచాడు. అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఒకప్పుడు యాజకులకు మాత్రమే పర్మిషన్ ఉండేది, కానీ ఇప్పుడు ప్రతి సామాన్యుడు దేవుని రీచ్ కావచ్చు. ప్రతి సామాన్యుడు దేవుని రీచ్ అవ్వచ్చు. తండ్రి అని పిలవచ్చు. నా మాటలిక ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అలా పాస్టర్ ఆంటీ అంకుల్కి వందనాలు. సో మనం కూడా అలాంటి లైఫ్ లీడ్ చేద్దాం. ఓకే, దేవుడికి మహిమ కలుగును కాక. Praise the Lord.